మనము గత 6 దినాల నుంచి కూడా దేవుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆయన ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా మనం జీవించలేదు కాబట్టి ఆయన కనికరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయితే ఎక్కడ మనము తప్పిపోయిన అవకాశం ఉందో క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఓవరాల్‌గా ఈ ఏరియాలో ఈ సందర్భాలలో మనం తప్పిపోయి ఉండే అవకాశం ఉంది. అందుకనే అక్కడ మనం బలపడడానికి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఏరియాలో ఆ సమస్య ఏదైనా కావచ్చు, ఆ ఏరియాలో అక్కడ ఆయన ఉన్నప్పుడు పరిస్థితులన్నీ మారుతాయి కదా. దేనినైనా పూడ్చగలడు, ఏ కొదువనైనా తీర్చగలడు. అందుకనే ఎక్కువగా మనము ఆయన గురించి తెలుసుకోవడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సృష్టికర్త ఆయన, సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయన, శూన్యములో నుంచి సృష్టిని చేసినవాడు, నిన్ను నన్ను మనల్ని సృష్టించినవాడు, ఆయన స్వరూపములో ఆయన పోలికలో చేసి ఈ లోకంలోకి మనల్ని ఆయన తీసుకొని వచ్చినప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని తెలుసుకుంటూ, మనం ఏ బలహీనతలో వెళ్తున్నప్పటికీ, ఎందులో మనం అపజయం పొందుతున్నామో, దేనిని ఓవర్కమ్ చేయలేకపోతున్నామో ఆ పరిస్థితిని ఆయనకు అప్పగించినప్పుడు అది సుసాధ్యము చేయగల దేవుడు అని నేర్చుకుంటూ వస్తున్నాం. ఎంత ఎక్కువగా మనం ఆయన గురించి తెలుసుకుంటే మనం అంత ధైర్యంతో మన ఆత్మీయ జీవితాన్ని జీవించవచ్చు కదండి. మన సైన్యము ఎక్కువగా ఉండిందనుకోండి, బాగా మన ఒక రాజుకి సైన్యము, రథ సైన్యము, లేకపోతే గుర్రపు సైన్యము, కాల్బలము లక్షల్లో ఉంది అని అనుకోండి, పవర్ ఎక్కువగా ఉందని అనుకోండి, ఎంత ఎక్కువగా ఉంటే అంత శక్తి కలిగిన వాడిగా ఉంటాడు కదా. అలాగే మనం ఎంత ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనం అంత శక్తితో, అంత ధైర్యంతో నింపబడగలము. మనము వెళ్తున్న ప్రతి పరిస్థితులలో కూడా భయపడక, జడియక, ప్రతి బలహీనతను జయించుకుంటూ, ఆయన ఏ ఉద్దేశాలైతే మన పట్ల కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని జీవించగలం. అందుకనే ఈ 6 రోజులు కూడా మనం దేవుని గురించి తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన కూడా మనము అపవాది గురించి తెలుసుకోవడము కూడా మన బాధ్యత అని తెలుసుకుంటూ, అపవాది ఎప్పుడు మనకు కనిపిస్తాడు, అపవాదికి మనం ఎప్పుడు భయపడతాము, నన్ను నేను చూసుకున్నప్పుడు కదండి. యాక్చువల్గా నిన్నటి దినం మనం ఒక ఉదాహరణ చెప్పాల్సి ఉండింది, సమయం సరిపోలేదు కాబట్టి దానిని అక్కడికి ముగించే ప్రయత్నం చేశాను. అయితే దానినే ఈరోజు కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు? దేవుని శక్తి అర్థం కావాలి మనకి, దేవుడు ఎవరో మనకు అర్థం కావాలి. ఆయన నా జీవితంలో ఏమై ఉన్నాడో నాకు అర్థం కానంత వరకు నేను ఆయన మార్గంలో నడవడానికి అంత త్వరగా విధేయత చూపించలేను. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాము. ఈరోజు కూడా నంబర్స్లో సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 28 నుంచి కొన్ని వచనాలను చూసే ప్రయత్నం చేద్దాం. 13వ అధ్యాయము 28 నుంచి కొన్ని వచనాలను చూస్తే, అక్కడ ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుంచి సాగి బయలుదేరి వచ్చారు. నెక్స్ట్ కనానుకు వెళ్ళాలి. అయితే కనానుకు వెళ్ళడానికంటే ముందుగా దేవుడు మోషేకు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఒక 12 మందిని ఏర్పాటు చేసుకొని, గోత్రంలో నుంచి ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకొని 12 మందిని కనాను చూడడానికి పంపించు. అక్కడికి చూసి వచ్చిన తర్వాత ఏం చేయాలో మళ్ళీ చెప్తాను. సో ఇది కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు పంపించాడు అనే విషయం కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగా మోషే గారు 12 మందిని పంపించాడు. 12 మంది కనాను చూశారు. 40 దినాలు అక్కడ కనాను అంతటిని సంచరించి, అక్కడ ఉన్న ప్రజలను, అక్కడ ఉన్న పాలు తేనెలు ప్రవహించే దేశం కదా అది ఒక్కొక్క గెలను కర్రకు కట్టుకొని అవతలొకడు ఇతడు మోసుకుంటూ రావాల్సిన ద్రాక్ష గెల అంత పెద్దగా ఉంది, అంత సమృద్ధి ఉంది అక్కడ. ద్రాక్ష గెలను మనం ఇక్కడ ఒక వేలుతెట్లో పట్టుకొని వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా కదా. కానీ అక్కడ అలా కుదరలా వాళ్ళకి. ఆ ద్రాక్ష గెలను పట్టుకోవడానికి 2 అవసరమైంది. అంటే అంత సమృద్ధి గల దేశం అది. అంత చూసి వాళ్ళు తిరిగి వచ్చారు.
తిరిగి వచ్చిన తర్వాత రిపోర్ట్ చేస్తున్నారు మోషే గారికి. వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న విషయము మనము 28వ వచనం నుంచి చూస్తాం. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, అమాలేకీయులు, దక్షిణ దేశంలో హిత్తీయులు, యబూసీయులు, వీళ్ళందరూ ఆ ప్రజలందరూ ఎక్కడెక్కడ నివసిస్తున్నారని చెప్పుకుంటూ 30వ వచనంలో కాలేబు మోషే ఎదుట వాళ్ళు ఏమంటున్నారంటే, యబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రం వద్ద యోర్దాను నది ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పిరి. అంటే అక్కడ ఉన్న ప్రజల గురించి గొప్పగా చెప్తున్నారు. ఒక 10 మంది వాళ్ళు అక్కడున్నారు, వీళ్ళు ఇక్కడున్నారు, వీళ్ళు ఇక్కడున్నారు, ఆ జనులందరిని మేము చూసాము, ఏ జనాంగం ఎక్కడెక్కడ నివాసం చేస్తున్నారు అని చెప్పుకుంటూ వస్తున్నప్పుడు కాలేబుకు అర్థమైంది వీళ్ళు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా. కాలేబు మాట్లాడుతున్నాడు, మధ్యలో అడ్డుకుని కాలేబు చెప్తున్న మాట. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళుదము, దానిని స్వాధీనపరుచుకుందాము, దానిని జయించుటకు మన శక్తి చాలును. వాళ్ళకు కాలేబు గారికి అర్థమైంది ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ జనులను గొప్ప చేస్తున్నారు అక్కడ కదా. ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో మనము వెళ్ళగలమా లేదా అనే మాటను సూచాయిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కాలేబు గారి మధ్యలోనే మనకు ఏం భయం లేదు, మనం వెళ్దాం, దానిని స్వాధీనపరుచుకుంటాం, ఖచ్చితంగా వారిని స్వాధీనపరుచుకుంటాం, ఆ కనానులోకి మనం వెళ్తాము అని కాలేబు చెప్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు మధ్యలోకి వచ్చి, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు 10 మంది. 12 మందిలో 10 మంది ఈ విషయం చెప్తున్నారు. ఈ విషయం మనకు తెలుసు. ఆయన ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఈ 10 మంది ఏం చెప్తున్నారు? అక్కడ ఉన్న ప్రజలను గొప్ప చేస్తున్నారు. వారు ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయులు ఉన్నారు. వాళ్ళ దృష్టికి మా దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారంటే మేము మిడతల వల్లే ఉన్నాం. వాళ్ళంతా ఉన్నత దేహులుగా ఉన్నారు, భారీ దేహాలు వాళ్ళకు ఉన్నాయి. మేమేమో వాళ్ళ ముందర మిడతల్లా కనిపిస్తూ ఉన్నాం. మా దృష్టికి వాళ్ళు, వారి దృష్టికి మేము. ఇది 10 మంది చెప్తున్న సమాచారం. ఇది చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. కిందికి వచ్చినప్పుడు 14వ అధ్యాయంలో మాట చూస్తాం. ఏడుస్తున్నాం, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చాం, మమ్మల్ని చంపడానిక, మేము వెళ్ళిపోతాం, మళ్ళీ ఐగుప్తుకే వెళ్ళిపోతాం, మనలో ఒకరిని నాయకునిగా చేసుకుని మనల్ని తిరిగి మనం ఐగుప్తుకి వెళ్ళిపోదామని వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మోషే అహరోను సాగిలు పడ్డారంట ఆ ప్రజల ముందర. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏం ఆలోచన చేస్తున్నారు? సాగిల పడినప్పుడు అక్కడ యెహోషువ వీళ్ళు బట్టలు చించుకొని వాళ్ళు మాట్లాడుతున్న మాట. ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళకి అర్థం కావట్లా. 14వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదువుతాను. అప్పుడు దేశము సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని ఇజ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడదు. అలా చెప్తున్నప్పుడు సర్వ సమాజము వాళ్ళను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఇది సందర్భం. 12 మంది చూసి వచ్చారు, 10 మంది చెప్తున్న విషయం. ఈ 10 మందిలో ఒక్క విషయము మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 10 మంది చెప్తున్న సమాచారం ఏంటి, ఇద్దరు చెప్తున్న సమాచారం ఏంటి? ఏ వ్యక్తికైనా, ఏ విశ్వాసికైనా, ఏ క్రైస్తవునికైనా మొట్టమొదట అర్థం కావాల్సింది తాను సేవిస్తున్న దేవుడు ఎవరో అర్థం కావాలి కదా. మనం అదే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు ఎవరో అర్థం అవ్వాలి. ఆయన ఏమి చేయగలడో అర్థం కాకపోతే వారి యొక్క ఆత్మీయ జీవితం ముందుకు ఎట్టి పరిస్థితుల్లో సాగదు, ముందుకు వెళ్ళలేదు. ఈ 10 మంది ఏం చూసే ప్రయత్నం చేస్తున్నారు? ఎదురుగా ఎవరైతే ఉన్నత దేహులు ఉన్నారో, శత్రువు ఉన్నారో వాళ్ళు కనపడుతున్నారు ఈ 10 మందికి.
దేవుడు అర్థం కానప్పుడు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్లకు అర్థం కానప్పుడు, ఎదురుగా ఉన్న ఆ శత్రువు ఆ చిన్న సమస్య చిన్నదైనా పెద్దదైనా ఏ సమస్య అయినా కానీ, ఆ సమస్య ఏదైనా కానీ, ఆ బలహీనత ఏదైనా కానీ మనం దేనిని జయించలేకపోతున్నామో అది చాలా పెద్దగా కనిపిస్తుంది మనకి. ఎప్పుడు? దేవుడు అర్థం కానప్పుడు, నేనేం చేస్తున్నానో నాకు అర్థం కానప్పుడు, నేనెవరో నాకు అర్థం కానప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అనంటే, నాకున్న సమస్య, నాకున్న బలహీనత చాలా పెద్దగా కనిపిస్తుంది. ఈ 10 మంది ఇస్తున్న సమాచారం అదే. మా దృష్టికి, వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము అని అంటున్నారు. అంటే వాళ్ళు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు? తమ గురించి ఏం చెప్పుకుంటున్నారు? వాళ్ళు ఎవరో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి విశ్వాసం గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి హృదయ స్థితి గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇది తప్పు అనేది క్రైస్తవ జీవితంలో గ్రహించాల్సిన అంశము. నేనెవరో నాకు అర్థం కావాలి. వాళ్ళెవరు యాక్చువల్గా మాట్లాడుతున్నది? 10 తెగుళ్ళ చేత ఐగుప్తును దేశాన్ని వణికించిన, రాజును వణికించిన దేవుడు వారిని విడిపించి అనేక అద్భుత కార్యాలు చేసి వారి మధ్య సంచరిస్తూ, వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారి మధ్యలో నివాసం చేస్తూ వచ్చిన దేవుణ్ణి మర్చిపోయి, అసలు దేవుడు అనే కాన్సెప్టే లేదు కదా, అసలు ఆ మాటనే లేదు వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళు మాట్లాడుతున్న మాటలో దేవుడు ఎవరు అనే ఆ వచనము కానీ, ఆ మాట కానీ, ఆ భయం కానీ కదా, ఆ సెన్స్ వాళ్ళు కోల్పోయారు యాక్చువల్గా. ఇదే మనకు అర్థం కావాల్సింది. హృదయంలో స్థిరపరచబడాలి దేవుని యొక్క కార్యాలు. వాళ్ళు ఎవరో, వారి ఆత్మీయ జీవితం ఏంటో, లేకపోతే వారు ఎవరి ప్రజలో వాళ్ళకి అర్థం కావట్లా. దేవుడు అర్థం కాకపోతే నేను అర్థం కాను. నేను అర్థం కాకపోతే నేను వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో ఏది వచ్చినా, ఏ బలహీనత అయినా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇది అసాధ్యంగా కనిపిస్తుంది. మిడతల వల్లే కనిపిస్తుంది. సమస్యనేమో చాలా పెద్దగా ఉన్నతంగా కనిపిస్తుంది అక్కడ కదండి. ఇది మన హృదయంలో స్థిరపరచుకుందాం. నీ దేవుడు, నా దేవుడు ఎవరు? ఇందాక పాట పాడాం కదా, అగాధ సముద్రాలలో మనం సంచరించిన భయపడాల్సిన అవసరంలా. ఆ జలములు మన మీద పొర్లి పారవు. శూన్యంలో భూమిని వేలాడదీసిన వాడాయన, నిన్ను నన్ను సృష్టించిన వాడాయన. ఆకాశమును ఆయన సింహాసనముగా, భూమిని పాదపీఠముగా చేసుకొని పరిపాలన చేస్తున్నాడు సమస్త సృష్టిని. ఆయన ఎవరో మనకు అర్థం కావాలి. ఈ 10 మందికి అర్థం కాలే, కనీసం సెన్స్ను కోల్పోయారు, దేవుని సెన్స్ను కోల్పోయారు. వాళ్ళు తమ గురించి తాము ఆలోచన చేస్తున్నారు, భయపడుతున్నారు. ఏమైపోతుందో మాకు, ఎందుకు మమ్మల్ని తీసుకొని వచ్చావు ఇక్కడికి? చచ్చిపోవడానికా? మేము మమ్మల్ని ఈ అడవిలో, అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా? ఎలాంటి మాటలు ఇవి? దేవుడు అర్థం కాకపోతేనే ఈ సమస్య వస్తుంది కదండి. వాళ్ళు మాట్లాడుతున్న ఆ మాటలను ఒకసారి చూద్దాం. యెహోషువ గారు, కాలేబు గారు మాట్లాడుతున్న మాటలను ఒకసారి చూద్దాం. వాళ్ళు మాట్లాడుతుంటే బట్టలు చించుకుంటున్నారు. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు బుద్ధి ఉందా? ఎందుకు ఏడుస్తున్నారో మీకు అసలు అర్థం అవుతుందా? ఆయన మన దేవుడిని ఏమని మాట్లాడుతున్నారు అక్కడ? యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును. మన యందు ఆనందించాలి. ఆయన మన యందు ఆనందించాలంటే, నేను భయపడితే ఆయన నా యందు ఎందుకు ఆనందిస్తాడు? శత్రువు గొప్పగా కనిపిస్తున్నప్పుడు ఆయన నా యందు ఎందుకు ఆనందిస్తాడు కదా. సమస్య చాలా పెద్దగా కనపడుతుంది, బలహీనత చాలా పెద్దగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆయన నా యందు ఎందుకు ఆనందిస్తాడు? నేను భయపడుతున్నాను, నేను మిడతల వలె కనిపిస్తున్నా, నేను చాలా చిన్నగా కనిపిస్తున్నాను, ఏమైపోతానో అని అనుకుంటున్నానేమో, జయించలేనేమో అనుకుంటున్నానేమో, కనానుకు వెళ్ళలేనేమో అనుకుంటున్నానేమో. ఈ విషయము అర్థం కానంత వరకు మనకు సమస్య పెద్దగా కనిపిస్తుంది. కానీ కాలేబు మాట్లాడుతున్న మాట, యెహోషువ మాట్లాడుతున్న మాట, ఆయన మన యందు ఆనందించే విధంగా ప్రవర్తించండి. ఏం చేస్తున్నారా మీరు? ఆయన మన యందు ఆనందిస్తే ఆ దేశాన్ని మనకి ఇవ్వడానికి ఆయనకు ఒక పెద్ద సమస్య, అది ఆయనకు అసాధ్యమా? అదే కదా మాట్లాడుతున్నారు. కిందికి వస్తే, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి.
ఆయన మీద మనము మాట్లాడే ప్రతి బలహీనమైన మాట, మనకు అసాధ్యము అని అనుకున్న ఏ ఆలోచన అయినా, మన వలన కాదు అని అనుకుంటున్న ఏదైనా కానీ, జయించలేమేమో, నా ఆత్మీయ జీవితం ఇంతేనేమో, ముందుకు వెళ్ళనేమో ఒకవేళ అనుకుంటూ ఉంటే మనం ఏం చేస్తున్నట్టు అర్థం? ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాం. ఆయన ప్రజలం కదా, ఆయన అండర్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఆయన అధికారం కిందకి వచ్చినప్పుడు మన ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి క్రియ డైరెక్ట్గా ఆయనకు ఎఫెక్ట్ అవుతుంది. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు, ముద్రించుకోవాలి. ఆయన అధికారం కిందకి వచ్చేసాం మనం. నువ్వు నేను మనం ఏం చేసినా అది ఆయనకు అవమానమన్న తెస్తుంది, లేకపోతే ఆయనను మహిమనన్న పరుస్తుంది. నేను భయపడినప్పుడు, నాకు అసాధ్యమని నేను అనుకున్నప్పుడు మరి దేవునికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? తిరుగుబాటు చేసినట్టే కదా అది. దేవుని శక్తిని తక్కువగా చేసినట్టే కదా అది. ఇదే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటిదాకా ఒకవేళ అలాంటి జీవితం జీవించకపోతే, ఆయన ఎవరో గ్రహించలేని స్థితిలో ఒకవేళ మనం ఉన్నట్లయితే, ఈ రోజన్నా ఆ విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎంత గొప్ప దేవుడో గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. తిరుగుబాటు చేయొద్దు. మీరు ఆ దేశ ప్రజలకు భయపడకండి, వారు మనకు ఆహారమగుదురు. ఇద్దరే అని మాట్లాడుతున్న మాట. 10 మంది ఏం మాట్లాడారు? ఇద్దరేం మాట్లాడారు. ఎందుకు వీళ్ళిద్దరూ ఈ మాటలు మాట్లాడగలిగారు కదండి? ఈ 10 మందికి దేవుడు అంటే భయం లేదు, దేవుడు అర్థం కాలేదు, వాళ్ళు కూడా అర్థం కాలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా, దేవుడు అర్థం కావట్లా, వాళ్ళు అర్థం కావట్లా, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. కాబట్టే సమస్య పెద్దగా ఉంది. కానీ కాలేబు, యెహోషువ చేస్తున్న పని ఏంటి? దేవుడు ఎవరో తెలుసుకున్న వాళ్ళు, దేవుని శక్తిని చూసిన వాళ్ళు, దేవుని అధికారాన్ని చూసిన వాళ్ళు, దేవుని నడిపింపును చూసిన వాళ్ళు. అందుకనే తమ గురించి ఆలోచన చేయట్ల వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా, సమస్య ఎంత పెద్దదైనా వాళ్ళు మనకు ఆహారమగుదురు కదా. వాళ్ళు మనకు ఆహారమగుదురు, మనం వాళ్ళను జయిస్తాము. మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడి. ఆయన మనకు తోడుగా ఉంటే ఇది అసాధ్యం ఎలా అవుతుంది? మన మీద ఎలా జయించగలుగుతారు? మనం ఎలా మిడతల వలె కనిపిస్తాం? వాళ్ళే మనకు ఆహారం అవుతారు. ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదండి. మన బలహీనత ఏంటి? మనము దేనిని జయించలేకపోతున్నాం? ఎందుకు జయించలేకపోతున్నాం? నా దేవుడు అర్థం కాలేదు కాబట్టి, నా దేవుడు ఎవరో నాకు ఇంకా అర్థం కాలేదు, గ్రహించలేకపోతున్నాను కాబట్టి. యాకోబు యెహోషువ కాలేబులు గ్రహించారు, దేవుడెవరో ఏమి చేయగలరో గ్రహించారు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్న మాట గ్రహించినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు ఎలాంటి మాటలు వస్తాయి, దేవుడెవరో తెలియనప్పుడు ఎలాంటి మాటలు వస్తాయి కదండి. ఎలాంటి క్రియలు చేస్తాము, ఎలాంటి మాటలు మాట్లాడతాం. అన్ని లక్షల మంది మాట్లాడుతున్న మాట, ఒక 10 మంది మాట్లాడేసరికి లక్షల మంది ఏడుస్తున్నారు కదండి. కానీ ఇద్దరు మాట్లాడేసరికి అందరు కలిసి వీళ్ళిద్దరిని చంపేసేయాలి, రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. వెంటనే దేవుని మహిమ అక్కడ ప్రత్యక్షమైంది కదా. ఆ మాట చూస్తాము 10వ వచనంలో, యెహోవా మహిమ ఇశ్రాయేలులకు అందరికీ కనపడితే దేవునికి కోపం వచ్చేసింది బాగా కదా. ఆ మాటని అంటారు 11వ వచనంలో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూసి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమియక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనం కంటే మహాబలం గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా కోపం వచ్చేసింది. అందరిని నాశనం చేయాలనుకున్నాడు. ఆయనను అంతగా చులకనగా చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు, అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు. దేవునికి కోపం రాదా అండి? మోషే నువ్వు పక్కకు తప్పుకో, నేను అందరిని నాశనం చేసి ఎంత బలం ఉందో అదే జనాంగాన్ని నీ వలన నేను పుట్టిస్తాను, నీ ద్వారా నేను తయారు చేస్తాను. అసలు అలాంటి వాళ్ళ అవసరం లేదు నాకు కదా. అలాంటి మాట ఒకవేళ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నీ దేవుడు, నా దేవుడు ఎవరు? ఏం చేయగలడు ఆయన?
ఎంతవరకు ఆయన మనకు అర్థమయ్యాడు? ఆయన అర్థమైతే నేను ఆటోమేటిక్గా అర్థమైపోతా, ఆటోమేటిక్గా నన్ను నేను తగ్గించుకుంటా కదా. కాలేబు మోషేలు వాళ్ళ శక్తిని కానీ లేకపోతే వాళ్ళ బలాన్ని వాళ్ళు చూడట్లా, వారు కేవలం ఆయన యందు విశ్వాసాన్ని చూస్తున్నారు, దేవుడు ఏం చేయగలడో చూస్తూ ఉన్నారు, ఆయనను నమ్ముకున్నారు, ఆయన నడిపింపును కోరుకుంటున్నారు. ఆయన మనకు సమస్తాన్ని కూడా సాధించి పెట్టగలడు. యుద్ధం యెహోవాదే, ఆయన మన పక్షముగా ఉన్నాడు. అలా మాట్లాడిన ఈ 10 మంది అరణ్యంలోనే కూలిపోయినట్టుగా మనకు 36వ వచనంలో చూస్తాం. ఆ 10 మంది అక్కడనే చనిపోతారు. కానీ వీళ్ళిద్దరు మాత్రము యెహోషువ, కాలేబు దేవుని చిత్తం చేసిన వారుగా కనానులో ప్రవేశించిన ఇద్దరు ఐగుప్తులో నుంచి బయలుదేరిన జనాంగంలో ఇద్దరు మాత్రమే కనానుకు ప్రవేశిస్తారు. వాళ్ళిద్దరే యెహోషువ, కాలేబు. ఎందుకు ప్రవేశించగలిగారు వాళ్ళు? దేవుడు ఎవరో వాళ్ళకు తెలుసు, వీళ్ళెవరో వీళ్ళకు తెలుసు. అందుకనే సమస్య ఏదైనప్పటికీ వాళ్ళు పట్టించుకోవాలా, కనానుకు చేరుకొని పాలు తేనెలు ప్రవహించు సమృద్ధిగైన దేశాన్ని అనుభవించారు వాళ్ళు. ఇదే కదా మనకు కావాల్సిందే. ఇది కావాలి అని అంటే నేనేం చేయాలి? నా దేవుడు ఎవరో నాకు అర్థం కావాలి. నా దేవుడు ఎవరో నాకు అర్థం కానంత వరకు నా బలహీనత నాకు అర్థం కాదు, నా ఆత్మీయ జీవితం నాకు అర్థం కాదు, ఎటుపోతుందో కూడా నాకు తెలియదు. గాలి కొట్టుకొని పోయినట్టుగానే ఉంటుంది మన ఆత్మీయ జీవితం. సమస్య వస్తే అక్కడికి వెళ్తాం, లేకపోతే మళ్ళీ ఏదో దేవుడు మేలు చేయంగానే, లేకపోతే ఆ బలహీనత మీద జయం పొందంగానే మళ్ళీ కాసేపు స్తుతించుకుంటాం. మళ్ళీ ఏదో ఒక బలహీనత రాగానే అయ్యో మళ్ళీ దీనిని జయించాలి, దీనివల్ల ఇది జయించడం నా వల్ల కావట్లేదు, మళ్ళీ కుంగిపోతాం కదండి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 11 నెలలలో ఒకవేళ అలా జరగకపోతే నీ దేవుడు ఎవరో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఏమి చేయగలడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకు బైబిల్లో, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దావీదు, గొల్యాతు గురించి చూడవచ్చు. ఎంత రోషం కలిగిన వాడు, బాలుడు కదా. రాజు సైన్యము భయపడుతూ ఉంటే ఆయన బాలుడైన దావీదు వచ్చి మాట్లాడుతున్న మాటలు ఎంత రోషం కలిగిన ఉన్నాయి కదా. ఒకసారి నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను యాక్చువల్గా లేఖనాలను కూడా, ఎందుకంటే అవి చాలా చాలా ప్రాముఖ్యం. మనకు దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనం ఎందుకు మన బలహీనతలను జయించలేకపోతున్నాం, ఆయన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సమూయేలులో మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో 17వ అధ్యాయము. ఆ సందర్భం తెలుసు కాబట్టి నేను కొన్ని వచనాలను మాత్రమే చదవడానికి ప్రయత్నిస్తాను. 26వ వచనం చదువుతాను. 17వ అధ్యాయము 26వ వచనము. దావీదు మాట్లాడుతున్నమాట, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వానిని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏం మాట్లాడుతున్నాడు? ఏం బహుమతి ఇస్తాడు రాజు అంటే తను ఏం ఊహించుకుంటున్నాడు? బాలుడైన దావీదు ఏం ఊహించుకుంటున్నాడు? గొప్పవాడు, చాలా బలంగా ఉన్నాడు, అందరూ భయపడుతున్న ఆ గొల్యాతును నేను ఆల్రెడీ ఓడించేశాను, చంపేశాను అని అనుకుంటున్నాడు కదా. చంపితే ఏం బహుమానం అని అడుగుతున్నాడు. ఇది కదా కావాల్సింది, విశ్వాసం ఇదే కదా. ఎలా వచ్చింది బాలునికి? బాలుడైన దావీదుకి ఎలా వచ్చింది? దేవుడెవరో తెలుసు దావీదుకి, దేవుని శక్తి ఏంటో తెలుసు. సైన్యములకు అధిపతి యగు యెహోవాను తిరస్కరించిన ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? విశ్వాసం ఉన్నప్పుడు, నా దేవుడెవరో నాకు తెలిసినప్పుడు వస్తున్న మాటలు ఇవి కదా. నా దేవుడెవరో నాకు తెలిసినప్పుడు నా ముందు ఉన్న ఏ బలహీనత అయినా, ఎందుకు నేను ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించలేకపోయానో, ఏ బలహీనతను నేను జయించలేకపోయానో, ఎక్కడ నేను తప్పిపోయానో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం ఈ 21 రోజులు కదా. ఆ బలహీనతను ఎందుకు జయించలేకపోయాను అని అంటే, నాకు నా దేవుని గురించి, ఆయన ప్రణాళిక గురించి, ఆయన ఉద్దేశం గురించి నాకు అర్థం కాల. నన్ను ఏ విధంగా చూడాలని ఆయన అనుకుంటున్నాడో నాకు అర్థం కాల. నా గురించి నాకు అర్థం కాల, దేవుడు నాకు అర్థం కాల.
కానీ దేవునికేమో నువ్వు చాలా గొప్పగా ఉండాలని ఆశపడుతున్నాడు, ఒక విజయ వీరునిగా ఉండాలని ఆశపడుతున్నాడు, ప్రతి పరిస్థితి మీద జయాన్ని సాధించాలని, ప్రతి బలహీనత మీద జయాన్ని సాధించాలని ఆయన కోరుకుంటుంటే, మనమేమో దేవుణ్ణి చూడకుండా మన ఎదురుగా వచ్చిన బలహీనతను చూసి జయించలేనేమో, నా వలన కావట్లేదు, ఈ బలహీనత జయించలేకపోతున్నాను, ఆ బలహీనత ఏ బలహీనత అయినా కానీ, ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించకుండా చేస్తున్న ఏ బలహీనత అయినా కానీ కదా, అది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దావీదు గారు మాట్లాడుతున్న మాట, ఎందుకు ఆ మాట వచ్చింది? ఆయన నోటి నుంచి బాలుడైన దావీదుకు ఎందుకు ఆ మాట వచ్చింది? తన హృదయంలో దేవునికి ఇచ్చిన స్థానం అది, తన జీవితంలో దేవునికి ఇచ్చిన స్థానం అది. దేవుడు ఎవరో తెలుసుకున్నవాడు దావీదు గారు కదండి. మనకు ఒకవేళ అదే స్థానము మనము ఆయనకు ఇస్తూ ఉన్నట్లయితే మనకు కూడా అదే ధైర్యం వస్తుంది మనకి. అదే మాట మాట్లాడగలం. పరిస్థితుల వైపు కానీ బలహీనతల వైపు కానీ ఎట్టి పరిస్థితుల్లో చూడము. ఏ పాటిది అది కదా, ఆ బలహీనత ఏ పాటిది? అది ఏ బలహీనత అయినా కానీ మీకు తెలుసు, ఎవరెవరికి ఏ బలహీనత ఉందో, ఏ విషయంలో జయించలేకపోతున్నామో అది ఏ పాటిది అసలు కదండి. తర్వాత మాటలు ఒకసారి చూస్తే 36వ వచనాన్ని చదువుతాను. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. సింహాన్ని ఎలుగుబంటిని కొట్టి చంపాను అని చెప్తున్నాడు. ఈ ఫిలిష్తీయుడు కూడా దానిలో ఒకదాని వల్లే అవుతాడు అని అంటే అర్థం ఏంటి? కొట్టి చంపేస్తాను అన్నీ అని అర్థం. ఎంత ధైర్యం వచ్చిందండి తనకి! ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఎవరో తెలిసినప్పుడు ఈ ధైర్యం వస్తుంది. దేవుని రుచి చూసి తెలుసుకున్నప్పుడు ఈ ధైర్యం వస్తుంది. ఈ మాటలు వస్తాయి, విశ్వాసముతో కూడిన మాటలు వస్తాయి. దేవుని అవమానిస్తుంటే తట్టుకోలేని రోషం వస్తుంది బయటికి కదండి. ఆ మాటలను మనం చూస్తే మనకు కూడా రోమాలు నిక్కబొచ్చుకుంటున్నాయి కదా. ఇది కావాలి, ఇది రావాలి, రోషం రావాలి. నా ప్రతి బలహీనతను నేను జయించగలను. అదే అసలు ఆ బలహీనత ఏంటి నన్ను ఆపడానికి, నా దేవుని చిత్తంలో నడవకుండా చేయడానికి? ఆ ఫిలిష్తీయుడు ఎవడు అసలు మాట్లాడడానికి నా దేవుని గురించి? జీవము గల దేవుని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని. అసలు వీడు ఏ పాటి వాడు కదండి. ఆ మాట అనగానే సౌలు అంటున్నాడు, సరే వెళ్ళిపోనన్నా అని. ధైర్యం వచ్చేసినట్టుంది సౌలుకు కూడా. ఆ మాట అనగానే సౌలు పంపించేశాడు. ధైర్యంతో వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చదువుతాను నేను మీకు. 45వ వచనంలో, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగనేతును. ఇజ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులను, భూమృగములకును ఇత్తును. అప్పుడు ఈ మాటలన్నీ ఎలా వస్తున్నాయి? ఈ విషయం చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు నేను మనము సేవించుచున్న దేవుడు ఎవరు? ఈ విషయం అర్థం కావాలి మనకి. ఆయన శక్తి ఏంటి? ఆయన ఏం చేయగలడు? నీ ద్వారా నా ద్వారా అద్భుతాలు చేయించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మన జీవితంలో వచ్చే చిన్న సమస్యలు మనకేమో భయం కొలిపేలా ఉన్నాయి. బలహీనతలేమో మనం జయించలేని స్థితిలో ఉన్నాము. అది ఏదైనా కావచ్చు, ఏ బలహీనత అయినా కావచ్చు. అది సోమరితనమే కావచ్చు, మన మాట తీరే కావచ్చు, మన ఆలోచనే కావచ్చు కదండి, ఏదైనా కావచ్చు కదా. ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉండొచ్చు, లేకపోతే చాలా బలహీనతలు ఉండొచ్చు. ఆ బలహీనతలను ఎందుకు జయించలేకపోతున్నావు? నీకు దేవుడు ఎవరో నీకు అర్థం కాల. నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటో అర్థం కావట్లా. నిన్ను ఆయన కనానుకు తీసుకువెళ్ళాలని అని అనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఎదురయ్యే సమస్యలకు భయపడితే ఆ సమస్యలను జయించి కనానికి ఎలా చేరుకోగలవు? ఇజ్రాయేలీలు చేస్తున్న పని అదే. దేవుడు ఎవరో అర్థం కాలా. మేము వెళ్ళిపోతాం ఐగుప్తులోకి, మెల్ల తిరిగి దాస్యంలోకి వెళ్ళిపోతాం. కానీ దావీదు లాంటి రోషము
యెహోషువ లాంటి రోషము, కాలేబు లాంటి రోషము. ఇంకెంతమంది వీరులు ఉన్నారు? షడ్రక, మెషక, అబేద్నెగో, దానియేలు. దానియేలు, నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? ఏం గుర్తించాడు అక్కడ? నువ్వు సేవించుచున్న నీ దేవుడు. దానియేలు సేవించుచున్న దేవుడు ఎవరో ఆ రాజు గ్రహించగలిగాడు. నువ్వు నేను సేవించుచున్న దేవుడు ఎవరో ఇతరులు గ్రహించగలగాలి. అయా, నా జీవం కలిగిన దేవుడు నన్ను రక్షించాడు, నేను సేవిస్తున్న నా దేవుడు నన్ను రక్షించి దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. ఎలా సాధ్యమైంది? జీవం గల దేవుణ్ణి సేవిస్తూ ఉన్నట్లయితే మనము ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నట్లయితే, ఆయన ఎవరో గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, ఎదురుగా వచ్చిన సమస్య నోళ్ళు మూసుకుంటుంది. నోరు మూసుకొని తల ఉంచుతుంది కదా. సింహం ఏం చేసింది? వచ్చి నోరు మూసుకొని, నోళ్ళు మూయించాడు అనే మాట చూస్తాం అక్కడ. నోరు మూసుకొని కూర్చుంది అక్కడ. ఆకలితో ఉంది పాపం కదా. ఏదైనా అట్లా ఆ టైంలో ఎవరైనా అట్లా ఇవ్వాలి, బోన్లు వేస్తూ ఉన్నారు అని అంటే, మనిషిని శిక్షించాలి అని అంటే, ఆ సింహానికి ఆ రోజు భోజనం పెట్టారట. భోజనం పెట్టకుండా మనిషిని ఆహారంగా ఇవ్వడానికి ఆకలితో పెడతారు ఒక పూట, కంప్లీట్గా తినివేసేయడానికి. ఆకలితో ఉన్నాయి సింహాలు ఎదురుగా వచ్చి దానియేలు చూస్తూ కూర్చున్నాయి నోరు మూసుకొని. ఎలా సాధ్యమైంది కదా? ఎలా సాధ్యమై షడ్రక్, మెషక్, అబేద్నెగోలను కట్టేసి అగ్నిగుండంలో వేశారు. కానీ అగ్నిగుండంలో ఎప్పుడైతే వేశారో బంధకాలు తెగిపోయాయి కదా. మనం ఆ మాటలు చూస్తాం. ఇవన్నీ మీరు తర్వాత చదవండి. చెప్పడానికి జస్ట్ ఆయన ఎవరో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు ఎవరో నీకు అర్థమైతే నువ్వు నెక్స్ట్ ఇయర్లోకి ఎలా వెళ్తావు, ఎలా వెళ్ళాలి అన్నది మన ఉద్దేశం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో కూడా మనకు అనేక సమస్యలు రావచ్చు, కానీ ఆ సమస్యలలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. సమస్యలు రాక మానవు. మనము సమస్యలను జయించడానికి, విజయులుగా జీవించడానికి మనం పిలువబడ్డాం. అందుకొరకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అంటే, ఈ సంవత్సరం మనకు అర్థం కావాల్సింది నీ దేవుడు ఎవరో, నా దేవుడు ఎవరో, మనం సేవించుచున్న దేవుడు ఎవరో అర్థం చేసుకోవాలి. సమస్యలు ఎంత గొప్పవైనా వాటి వైపు చూడాల్సిన అవసరం లేదు అని దేవుడి లేఖనాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. బలహీనతలను జయించలేకపోతున్నామేమో, కానీ దాని మీద మనకు జయ జీవితాన్ని ఆయన ఆల్రెడీ ఇచ్చేశాడు అని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనమే జయించలేకపోతున్నాం, మన ప్రయత్నమే లేదు అక్కడ కదా. మన హృదయంలో నుంచి మాటలు రావట్లా. ఆ బలహీనత నన్ను లోపరుచుకోవడానికి, ఆ బలహీనత ఏ పాటిది? ఈ మాట రావట్లా కదా. ఈ సమస్యను జయించకుండా ఉండడానికి ఈ సమస్య ఏ పాటిది అనే విశ్వాసంతో కూడిన మాటలు రావట్లా. అలా రాలేదు కాబట్టే మనం ఇంకా అలాగే ఒకవేళ ఉండిపోయామేమో. ఆయనకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మన జీవితాలలో ఆయన ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం జీవించలేక ఉండడానికి కారణము ఆయన ఎవరో నేను తెలుసుకోకపోవడమే, ఆయన శక్తి ఏంటో నేను గ్రహించకపోవడమే. ఒక ఇద్దరు పలికిన మాటలను చదివి నేను జస్ట్ ముగించే ప్రయత్నం చేస్తాను. 17వ అధ్యాయంలో మొదటి రాజులు 17వ అధ్యాయము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతాను. 17వ అధ్యాయము మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఆహాబు రాజు వద్దకు వచ్చి మాట్లాడుతున్న మాట. ఎవరు? ఏలియా గారు మాట్లాడుతున్నారు. ఎవని సన్నిధిలో నేను నిలవబడ్డానో కదా, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఏమర్థమైంది ఆ వ్యక్తికి? ఏలియా గారికి ఏమర్థమైంది కదండి? ఈ చిన్న విషయాన్ని, ఆ చిన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకనే అంత ధైర్యం వచ్చింది. నేను నించున్నది నా దేవుని సన్నిధిలో, ఆయన నాకు తోడుగా ఉన్నాడు,
నేను ఏది పలికినా ఆయన చేయడానికి ఇష్టంగా ఉన్నాడు. ఎందుకు? వీళ్ళిద్దరికున్న సంబంధం అలాంటిది. ఏలియాకు దేవునికున్న సంబంధం అలాంటిది. దేవుడు ఎవరో గ్రహించిన వాడు ఏలియా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏలియాని. దేవుడు ఏలియా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని పట్ల ఈయన కూడా ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఈ రిలేషన్ అర్థమైనప్పుడు మనం మాట్లాడే మాటలు వేరే విధంగా ఉంటాయి. ఎవని సన్నిధిలో నేను నిలవబడ్డానో, ఎదురుగా ఉన్నది ఎవరైనా కావచ్చు. ఎవరితో మాట్లాడుతున్నమాట? రాజుతో మాట్లాడుతున్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం వల్ల నేను పలికింది జరుగుతుంది అని అంటున్నాడు ఆయన. నేను పలికింది కాక వేరేది జరగదు. వర్షం పడదు, మంచు కురవదు. దేవుడు చేశాడు ఆ విధంగా. ఈయన పలికాడు, దేవుడు అప్రూవ్ చేశాడు. ఈ సంబంధమే అర్థం కావాల్సింది మనకు. నా దేవుడు ఎవరు? ఎవరి సన్నిధిలో నేను నివసిస్తున్నాను? ఎవరిని నేను దేవునిగా కలిగి ఉన్నాను? ఆయన ఏం చేయగలడు? ఎంత శక్తివంతుడు? ఈ విషయం నాకు అర్థమైనప్పుడు నా నుంచి ఇలాంటి విశ్వాసముతో కూడిన, ధైర్యంతో కూడిన, రోషముతో కూడిన మాటలు వస్తాయి. బలహీనపడము, అధైర్యపడము, బలహీనతలను చూసి మనము జయించడానికి మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కదా. 3.5 సంవత్సరాలు వర్షం పల్ల. తర్వాత చూస్తే అక్కడ 450 మంది ప్రవక్తలు ఉన్నారు. బయలు ప్రవక్తలందరూ ఉన్నారు. ఒక్కడే ఉన్నాడు ఎలీయా గారు కదా. వాళ్ళందరూ ఒక గుంపు అయితే ఈయన ఒక గుంపుగా ఉన్నాడు. ఒక్కడున్నాడు. వాళ్ళందరినీ ఏ విధంగా జయించగలిగాడు? ఏ విధంగా వారి ఎదురుగా నిలబడి దేవునికి ప్రార్థన చేయగలిగాడు? ఎందుకు అంత రోషంతో కూడి మాట్లాడే ఒక ఛాలెంజ్ వేశాడు వాళ్ళందరికీ కూడా. 450 మంది, మళ్ళీ 850 మంది ఉన్నారు యాక్చువల్లీ అక్కడ ప్రవక్తలు. వాళ్ళందరికీ ఎదురుగా ఏ విధంగా నిలబడగలిగాడు ఎలీయా గారు? ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అన్న విషయం ఎలీయాకు తెలుసు కాబట్టి, దేవుని సన్నిధిలో ఉన్నాను అనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి, నేను ఏది ప్రార్థన చేసినా, లేకపోతే ఆయన నన్ను రక్షించగల సమర్థుడు, నన్ను తీసుకువెళ్ళగలిగిన సమర్థుడు, నేను ఏ మాటలు మాట్లాడినా దానిని అప్రూవ్ చేయగలడు. ఎందుకు? ఆ సంబంధాన్ని కలిగి ఉన్నాను కాబట్టి అని విశ్వసించి మాట్లాడిన మాటలు కదండి. అందరినీ చంపేశాడు 850 మంది. ఇదే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నూతన నిబంధనకు వచ్చేసరికి అపొస్తలుల కార్యాలలో 27వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదువుతాను. అపొస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 23వ వచనం. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, అక్కడ ఒక సమస్య వస్తుంది. బోటు అంతా పగిలిపోయింది, అందరూ కొట్టుకొని పోయి చనిపోతారేమో అని అదొక సందర్భం అది. కానీ దేవుడు పౌలు గారితో మాట్లాడిన మాటలను అక్కడ ఉన్న వాళ్ళకు చెప్తున్నాను. నేను ఎవని వాడనో, ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఆ మాటలే మనం నేర్చుకోవాల్సింది. అదే మనకు అర్థం కావాల్సింది. నేను ఎవరిని సేవిస్తున్నాను? ఏం చేయగలడు ఆయన? నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో, ఇది అర్థమైనప్పుడు మన జీవితాలలో ఏ సమస్య కూడా మనల్ని తాకడానికి కూడా భయపడుతుంది. ఇది జరగనప్పుడే ఏ బలహీనతను జయించలేము, మనం అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ ఇయర్లోకి ఏ విధంగా మనం వెళ్ళగలము? విశ్వాసంతో. ఈ 21 రోజులు మనం గ్రహించాల్సింది అదే. ఎన్ని నెలలు, 11 నెలలు ఒకవేళ తప్పు చేశామేమో, పొరపాటు చేశామేమో, ఎక్కడ బలహీనంగా ఉన్నామో, ఎక్కడ జయించలేకపోయామో, ఆ విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయంటే, నా దేవుని నేను మర్చిపోయాను కాబట్టి, ఆయన ఎలాంటి వాడో నాకు గ్రహింపు లేదు కాబట్టి. నా దేవుడు నాకు తెలిసి ఉన్నట్లయితే నా ఆత్మీయ జీవితం సీరియస్గా ఉంటుంది కదా. ప్రతి సంవత్సరము నేను ఎదగడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో నాకు అర్థమవుతుంది. అది అర్థం కాలేదు కాబట్టే నేను ఇంకా ఈ లోకంలో, లేకపోతే లోకంలోని విషయాలతో బంధించబడి, బలహీనతలను జయించలేక, ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించలేక, నెక్స్ట్ ఇయర్లోకి అదే సమస్యలతో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. ఈ సంవత్సరము చేయాల్సింది అదే. ఇక ఈ సంవత్సరంతో అన్నీ ఆగిపోవాలి. ప్రతి పాపము కడిగివేయబడాలి. ఆయన శక్తి చేత, ఆత్మ చేత నింపబడాలి. ఆయన అధికారం చేత నింపబడాలి. ఎవని సన్నిధిలో నేను నిలవబడ్డానో అని ఆ ప్రవక్త మాత్రమే కాదు చెప్పగలిగేది, మనం కూడా చెప్పగలిగే స్థాయికి రావాలి.
అది దేవుడు కోరుకుంటున్నాడు. రానున్న దినాలు బహు కఠినంగా ఉన్నాయి. ఆ కఠినమైన పరిస్థితుల్లో ఈ సమస్యకే భయపడితే, ఈ పరిస్థితుల గుండానే మనం వెళ్ళలేకపోతే, ఈ బలహీనతలే మనం జయించలేకపోతే, వచ్చే సమస్యల గురించి ఏ విధంగా మనం జయించగలం, ఏ విధంగా తట్టుకోగలం కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరంతో అన్ని విశ్వాసము, ఎక్కడైతే నేను బలహీన పడిపోయానో నా విశ్వాసము, ఎక్కడ దేవుడు ఇంకా నాకు అర్థం కాలేదో, ఎక్కడ నేను ఇంకా నాకు అర్థం కాలేదో, అర్థం కాకపోతే సమస్య పెద్దగా కనపడుతుంది, బలహీనత పెద్దగా కనపడుతుంది, శత్రువు బలంగా కనిపిస్తాడు. నా దేవుడే బలవంతుడు అనుకున్నప్పుడు ఏ సమస్య అయినా కానీ చిన్నగా కనపడుతుంది. అది ఆలోచన చేద్దాం, అర్థం చేసుకుందాం, మనం ఎవరిని సేవిస్తున్నామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.